ఈరోజు తప్పకుండా అయితే పడతాయా లేదా? 100% 3000 సామాన్లు పట్టాల్సిందే. ఒకవేళ కనుక అది పట్టలేదు అని అంటే అనుకోవచ్చు, రోజుకి 2 సార్లు స్నానం చేసే బదులు ఒక రోజు చేస్తున్నాం, అవునా? జర చూసేయి అని అంటాం కదా ఇట్లా. అట్లే మనకి అన్ని చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, అవునా? తప్పకుండా ఇది వాడాల్సిందే, అవసరం ఉంటుంది, అవునా? ఇంతకుముందు రజనీకాంత్ తోడు మంచి చెప్పిండు. కంపెనీ మొత్తం ఏమో ఎంత ఇస్తున్నాడు అన్నాడు? 60% ఇస్తుండు. దాంట్లో ఎవరింటికి వాళ్ళు కొనుక్కుంటే ఎంత వస్తుంది? 45% వచ్చింది. దీంట్లో ఇంకెంత మిగిలింది? ఒక 15% మిగిలింది. ఈ 15% ఏంటి అంటే 100% ఇది కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి, మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి. ఇది కంప్లీట్గా ఎవరికి వెళ్తుండే అంటే బయట మార్కెట్లో టీవీలో, రేడియోలో, పేపర్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి వెళ్తుండే. అదే డబ్బులు ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను అడ్వర్టైజ్ చేస్తున్నట్టే కదా. మీకు ఎవరో ఫోన్ చేసి ఇన్వైట్ చేసినట్టే వాళ్ళు మీకు అడ్వర్టైజ్ చేస్తున్నట్టే కదా, అవునా? వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఇప్పుడు కంపెనీ ఏమంటుంది అంటే నువ్వు వాడిన తర్వాత నలుగురు చెప్పడం వల్ల అదే అమౌంట్ నీకు ఇస్తా అని అంటుంది అన్నమాట. బెస్టా కదా? ఒక్కటి చెప్పండి, ఇంతకుముందు రజనీకాంత్ ఏం చెప్పిండు? ఒక హీరోయిన్ వస్తుంది, ఈ సబ్బు వాడినందుకే అందంగా అయినా అని అంటది. ఇది నిజమా? అవునా? ఆమె అందంగా ఉన్నది కాబట్టి ఈ అవకాశం ఇచ్చారు, లేకుంటే మనలాంటి వాళ్ళు వదిలిస్తారా? అరే చాలా జాగ్రత్త అని చెప్పేసి అంటారు. నిజమా కాదా? అవునా? అంటే అది పక్కా అబద్ధం అన్న సంగతి చెప్పేటోళ్ళకి తెలుసు, చెప్పించే వాళ్ళకి తెలుసు, విన్న మనకు కూడా తెలుసు, వాడేటోళ్ళు అందరికీ తెలుసా లేదా? అబద్ధము అన్న సంగతి తెలుసు, అవునా? అయినా దానికి అలవాటు పడతామా లేదా? ఇప్పుడు ఒక మాట చెప్పండి, కోలిగేట్ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. మన తాతలు అప్పుడు పౌడర్ ఉంటుండే, అవునా కదా? తెలుసా? పౌడర్ ఇట్టి వేసుకొని చెయ్యంతా అవుతుంది, ఇట్లా పెట్టుకొని దొరుకుతా ఉంటుంది. అనుభవం ఉంది కదా? పౌడర్ పోయి పేస్ట్ వచ్చింది, ఆ పేస్ట్ పోయి ఇంకో కలర్ ఇంకోటి మ్యాక్స్ అని, దాంట్లో టోటల్ అని, ఇంకా సాల్ట్ అని ఏదో వచ్చినాయా లేదా? అవునా? అయినప్పటికీ మన తాతలు వాడిండ్రు, తండ్రులు వాడిండ్రు, మనం వాడుతున్నాం, మన పిల్లలు వాడుతున్నారు. అందరికి కూడా ఆ పేరే తెలుసు మొత్తం. అర్థమవుతుందా? ఆ పేరు మొత్తం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తుందా లేదా? వస్తలేదా? ఎందుకు వస్తుంది మరి? అందరికి తెలుసు కదా. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏదైనా సరే మనకు తెలిసిందైనప్పటికీ ఇలా కదిలిచ్చి ఇక కోల్గేట్, ఇక వాడుకో, ఇక చేసుకో అంటే ఉంది కదా నేను మర్చిపోయినా అని చెప్పేసి అని పోతామా లేదా? ఏదైతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది అని అంటే, ఒక తల్లికి 2 కొడుకులు ఉంటారు. చిన్నోడు బాగా ఏడుస్తున్నాడు, అమ్మ ఆకలి అని ఏడుస్తున్నాం. పెద్దోడు ఇంత నిదానం ఉన్నాడు. ఫస్ట్ ఎవరికి తినిపిస్తావమ్మా? ఎవరైతే ఏడుస్తారో వాళ్ళు తినిపిస్తామా లేదా? ఇది కదే. అర్థమవుతా? మళ్ళీ టీవీలో ఇదిగోను అని చెప్పేసి అయిపోయి అంగలు పెడతాడు, రండి అయిపోయింది అని ఒట్టి కొడతాడు. ఎవరు లేకుండా అది పెట్టేస్తాడు, పొంగ పెట్టేస్తాడు, అయిపోయి అంటారా లేదా? ఎవరైతే బాగా లొల్లి పెడతారో వాడి దగ్గరికి రాకుంటుందా లేదా? సేమ్ యాసిస్ బిజినెస్లు అన్నీ అదే ఫార్ములా. అర్థమైందా? అందు గురించి ఎవరు కూడా మనం విసుక్కోకుండా మనం కూడా మళ్ళీ ఏం చెప్తాడో సార్, ప్రసాద్ సార్ వారం వస్తాడు ఏం చెప్తాడు అంటే ఏం చెప్పినా సరే కానీ చెప్పి వచ్చినప్పుడల్లా ఇంత పీవీ పెరుగుతుందా లేదా? చాలు. నా పైన అర్థమవుతుందా? సార్ ఏం చేస్తారు? వచ్చినప్పుడల్లా పెట్టరెడ్డి సార్ 5 మందిని, రజనీకాంత్ 5 మందిని, తేజ్ రెడ్డి 5 మందిని, ఇట్లా వేరే తెచ్చుకుంటారా లేదా? ఈ రోజు ఉన్నది మళ్ళీ రేపు, లేకుంటే ఈయన లేపేసి సార్ నువ్వు లాస్ట్ మంత్ వీక్ వచ్చిన కదా నేను ఏమేమి చెప్పినా చెప్పుద్దా అని చెప్పేసి అని అనుకోండి. ఎంత చెప్తానండి? నేను 2 గంటలు చెప్పింది 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. మేడం వయసుకి పోతాను, అవునా? చెప్పిందంతా చెప్పు అంటే నేను మొన్న విన్న స్వామి అని చెప్పేసి స్వామిని మళ్ళీ వారం ఇచ్చినా కదా, అదే సార్ కదా తెలంగాణలో పాయింట్, అవునా? ఆ సార్ కదా గదే చెప్తాడు కదా, నేను విన్నా అని చెప్పేసి వచ్చి చెప్పుద్దాం అన్నమాట. వస్తుందా? రాదు, అవునా కదా? మనం వింటూ వాళ్ళు వింటుంటే మనకు దిమాగ్లో వస్తుందా లేదా? అప్పుడు నేను రావాల్సిన అవసరం లేదు, మీరు మీకు తెలిసిన వాళ్ళకి వెళ్ళిపోతారా లేదా? ఆ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాల్సింది ఏంటంటే, ఇది మనకు కావాలంటే ఇది కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి కంపెనీ ఏమంటుంది, నీవు ఒక వర్కింగ్ పార్ట్నర్ నీ బిజినెస్ ఎంత పెంచుకుంటే దాని మీద ప్రమోటర్గా ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైనా ఉంది అంటే అది 15% మీకు ఇస్తానని అంటుంది. దీన్ని యూజ్ చేసుకొని నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. దీంతో ఈ సబ్బు బాగున్నది అనడానికి బాగా ఇట్లా దిట్టగా ఉండాల్సిన అవసరం లేదు, తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు, అవునా? నీకు ఏ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. నీ నోటి మాటలు వస్తే చాలు. మీరు ఇంకా నమ్మరు, నోటి మాటలు రాళ్ళలు కూడా బిజినెస్ చేస్తున్నారు, మన దగ్గర లక్షలు సంపాదిస్తున్నారు. అదే వాళ్ళు సైన్ చేసుకుంటే అట్లా చేసి ఇది చెప్పడానికి ఏముందని, అవునా? అట్లా అయితే దానివల్ల మనం ఈ మెయిన్ ఇవ్వాల్సింది ఏంటంటే టైం కేటాయించాలి. ఇంతకుముందు 4 అవర్స్ అని చెప్పినా కదా, 4 అవర్స్ ఏది ఏమైనా నేను నా లైఫ్లో ఇలాంటి టైం ఇస్తున్నా అని చెప్పి చెప్పాలి, అవునా?
అది ఇచ్చినాం అనుకోండి, నేను దాంట్లో కూడా ఇంకా షార్ట్గా చెప్తా, 2 to 3 hours కనుక మనం టైం కేటాయించినామంటే, అట్లా ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాలు కనుక చేస్తే ఎన్ని రోజులండి? 6 to 2 years వరకు. ఓన్లీ చేయగానే మొక్క ఇట్లా నాటంగానే ఇట్లా పెద్దగా పండ్లు అయితే అయ్యా అయితే ఏమో కావు, అవునా కదా? మనం మొలక పెడతాము, అవునా, దానికి నీళ్లు పోస్తాము, కంపని ఆడతాము, అది తొక్కకుండా చూస్తుంటాము, అది ఎండిపోకుండా మళ్ళీ పెరగకుండా మసాలా వేస్తాము, దానికి కంచం చేస్తామన్నది, ఎంత చేస్తామన్నది. ఎన్ని సంవత్సరాలు చేస్తాము? 1 year చేసామనుకో, ఇది గింత అయిపోయింది, అవునా? ఇంకొద్దిగా రోజు నీళ్లు పోసే బదులు వారానికి ఒకసారి వస్తే అయిపోతుంది, అవునా? అక్కడక్కడ జర పూత వస్తుంది, గాలికి అయితే వెళ్ళిపోతుంది, అవునా? ఇంకా 2 సంవత్సరాలు అయితే గింత అవుతుంది. ఇంత అయినప్పుడు కంచె నాటవలసిన అవసరం నాకలు ఉరకయ్యి అన్న సంగతి అర్థమైపోతుంది, అవునా? అప్పుడు 2-3 కాయలు 10 కాయలు అవుతాయి, అవునా? అదే ఇంకో 1 year అయిందంటే ఇంత అయిపోతుంది, అప్పుడు వాళ్ళకు నెలకోసారి నీళ్ళు వస్తే సరిపోతుంది, అవునా? అది అంత అంటే ఫస్ట్ ఇయర్లో అయిన కష్టం సెకండ్ ఇయర్లో అవుతుందా? సెకండ్ ఇయర్లో అయిన కష్టం థర్డ్ ఇయర్లో అవుతుందా? థర్డ్ ఇయర్లో అయిన కష్టం ఫోర్త్ ఇయర్లో అవుతుందా? కానీ ఫోర్త్ ఇయర్ ఎన్ని పనులు వస్తాయండి? చాలా వస్తాయా లేదా? అదే 5 సంవత్సరాలు అయితే చాలా వస్తాయా లేదా? ఆ విధంగా ఉంటాయి. నేనేమంటున్నా అంటే కనీసం ఎంత 6 నెలల నుంచి 2 సంవత్సరాలు దీంట్లో పనిచేస్తే ఎంత తక్కువన్నా ఒక 50,000 నుంచి 2 లక్షల వరకు సంపాదించే అవకాశం దీంట్లో ఉంది. 2 లక్షల వరకు అంటే ఇట్లా కళ్ళు తిరిగి ఈరోజు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూడండి, వాళ్ళు 5, 10, 15, 20 సంవత్సరాలు చేసిన వాళ్ళకు 1,50,000 జీతం ఉందా లేదా? అవునా? అవి కూడా వాళ్ళకి సరిపోతున్నాయి అంటే ఇవి సరిపోవు. కానీ ఇక్కడ కేవలం 2 సంవత్సరాలు చేస్తే 2 లక్షల నెలకు సంపాదించే అవకాశం ఉంది అంటే చేయొచ్చా చేయొద్దా? మరి ఏం చేస్తున్నాం దీంట్లో? మనం పెట్టుబడి పెట్టలేదు, రిస్క్ తీసుకోలేదు, మనం వాడుకుంటూ నలుగురిని వాడిపిస్తున్నాం, ఇంతే కదా. ఈ పని చేయడం వల్ల నీకు నెలకు 2 లక్షలు వచ్చే అవకాశం దీంట్లో ఉంది. ఏం చేయాలి సార్ అంటే ఇక 2-3 గంటల లోపల ఎంతమంది చెప్పొచ్చు మనము? చెప్పాలి, దీన్ని వినకుండా దీని గురించి చెప్పాలి. ఎంతమంది చెప్పొచ్చు? 2, 3, 4, 5 మంది बोल सकते ना? बोल सकते, आराम से बोल सकते ना? एटलीस्ट నేను అంటున్నా ఒక 2కి రోజు చెప్పిన నెలకొకసారికి ఎంతమంది అవుతారు? 60 మంది అవుతారు. అందరికి నచ్చాలన్న రూల్ ఏమైనా ఉందా? ఎంత మంచి చెప్పినా కొంత దిమాగ్లో బెండ దిమాగ్ ఉంటుంది. ఏం చెప్తా, ఓ గిదా నీకు ఎప్పుడో విన్నా, ఎప్పుడో చేసినా, నీకు ఇప్పుడు తెలిసింది, అరే నేనేం చేసినారా బాబు అంటే, నేను జైన్ అయినా నాకు ₹1 రాలేదు, జైన్ అయితే ₹1 రాలేదు. నువ్వు దుకాణం ఓపెన్ చేసుకొని నువ్వు ఓపెన్ చేసి కూర్చొని ఒక్కటి గిరాకీ రాలేదంటే నీకు కమిషన్ వస్తుందా? ఆ రెండే మీద పడుతుంది సార్ నువ్వు, అవునా కదా? ఏం చేస్తే రాదు, ఏదన్నా చేస్తేనే ఏమన్నా అవుతుంది, అవునా కదా? ఇక్కడ కూడా నువ్వు సామాన్ కొనుక్కుంటూ నలుగురిని కొనిపించుకుంటూ అది కూడా రెగ్యులర్గా ఒక 2 సంవత్సరాలు చేస్తే నీ ఇన్కమ్ వస్తుంది, లేకుంటే ఇన్కమ్ రాదు. ఓకేనా? రైట్. ఒక సొంటలు సగం మంది చేసుకున్నా, నేనేమంటున్నానంటే ఒక 10 మంది, ఒక 10 కుటుంబాలు నెలకి మన లెక్క 3,000 సామాన్ తీసుకున్నా కానీ ఎంత గిరాకీ అయిందండి? 30,000 గిరాకీ మీ ద్వారా అయిందా లేదా? సమీ గారు, అవునా? నువ్వేం చేసినావు అంటే నువ్వు కొనుక్కున్నావు 3,000 సామాను, కొనుక్కొని ఒక 10 మందికి 3,000 సామాను ఇప్పించిన. ఎవరి ఇష్టం, కొందరు 3,000 కొనొచ్చు, కొందరు 2,000 కొనొచ్చు, కొందరు 5,000 కొనుక్కోరు. నేను యావరేజ్గా 2,000 చెప్పిన. వాళ్ళందరూ కొన్నది నీ ద్వారా తెలిసింది కదా వాళ్ళకి. నీ ద్వారా తెలిసినందుకు నీ కింద 30,000 గిరాకీ అయింది. 30,000 గిరాకీ అయితే నీకు ఇంత కంపెనీ ఇస్తుంది కదా. దాంట్లో నేనేమంటున్నా అంటే ఒక 10% విషయం మాట్లాడినా ఎంత అయింది? ₹3,000 కమిషన్ రూపంలో నీ అకౌంట్లోకి వచ్చింది. బాగుందా లేదా? ఇక్కడ నాకు అర్థమైంది ఏమని, 10 మందికి నేను సామాన్ ఇప్పిస్తే నా ఇంటికి వచ్చే సామాన్ ఫ్రీగా అయిందా లేదా? ఇంత కొద్ది ఏం కావాలి? అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్. 10 మందికి మనం ఇప్పిస్తే మన ఇంటికి ఫ్రీ. ఇదే కాన్సెప్ట్, ఇదే సీక్రెట్ వీళ్ళకి చెప్పినాం అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన 10 మంది ఉంటారా లేదా? వాళ్ళకి తెలిసిన 10 మంది 10 అంటే ఎంత అవుతుంది? 100 మంది అవుతుంది. ఈ 100 మంది వాళ్ళింటికి వాళ్ళు 3,000 సామాన్ తీసుకున్నా కానీ ఎంత గిరాకీ అయింది? 3 లక్షల గిరాకీ అయింది, అవునా? ఈ 3 లక్షల గిరాకీ మీద నీవు 10% మనం తీసుకున్నా ఎంత? ₹30,000 మన కమిషన్ రూపంలో వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో కూర్చొని మీ పని మీరు చేసుకుంటా నెలకు ₹30,000 అడిషనల్ ఇన్కమ్ వచ్చేది అనుకో, హ్యాపీగా ఉంటుందా లేదా? అప్పుడు మీ సార్ వాళ్ళు, మీ మేడం వాళ్ళు ఏమంటారు? సరే ఇంకిద్దరు చెప్పి మరి మా చుట్టాల్లో ఆమె చెప్పలేదంట, ఆమెకేమో బీపీ షుగర్ వచ్చిందంట, వాళ్ళకి చెప్పొచ్చు కదా అని చెప్పి చెప్తారా లేదా? ఎప్పుడు చెప్తారు? మన ఇంటికి దుడ్డు రావడం స్టార్ట్ అయినప్పుడు చెప్తారు. లేకుంటే స్టార్టింగ్ ఏమంటారు? ఎవరికైనా చెప్పు, నా చుట్టాల జోలికి పో. కానీ నీకు డబ్బులు వచ్చిన తర్వాత అయ్యో మా వాళ్ళని విడిచిపెడతావా, మా వాళ్ళంటే నీకు అంత బాగా అని చెప్పేసి అంటారు. సార్ నువ్వు నాకు జరిగిన అందు గురించి అంటున్నాను తప్ప. రైట్.
ఇంకా ఈ 100 మంది పోయి మళ్ళీ ఎంతమంది అవుతారు? 10 మంది అంటే 1000 మంది. 1000 మంది వాళ్ళకి వాళ్ళు 3000 సామాన్ తీసుకున్నా ఎంత అవుతుంది? 30 లక్షల గిరాకీ అయింది మన కింద. అవునా? ఈ 30 లక్షల గిరాకీలో 10% మనం ఆలోచించిన ఎంత అండి? 3 లక్షల రూపాయలు మన కమిషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ నెల 3000 సామాన్లు అయితే మళ్ళీ దృష్టిలో ఉంటారా లేదా? అవునా? మళ్ళీ గిరాకీ అవుతుంది, మళ్ళీ టర్న్ ఓవర్ అవుతుంది, మళ్ళీ కమిషన్ వస్తుంది, మళ్ళీ నెల మళ్ళీ టర్న్ ఓవర్, మళ్ళీ కమిషన్, మళ్ళీ నెల కొంటారు, మళ్ళీ టర్న్ ఓవర్ అవుతుంది, మళ్ళీ కమిషన్ వస్తుంది. అట్లా నెల నెలకి కొంటా ఉంటాం, నెల టర్న్ ఓవర్ అవుతుంటాం, నెల కమిషన్ వస్తుంటుంది. అట్లా జిందగీలో ఎన్ని నెలలు మనం 3000 సామాన్ కొంటామండి? జిందగీ మొత్తం. మనం పోతే మన పిల్లలు కొన్నారా? మన తాతలు పోయి మన తల్లులు కొనలేరా? వాళ్ళు పోయి మనం కొంటున్నామా? మనం పోతే మన పిల్లలు కొనరా లేదా? అట్లా 3 पीढ़ियों तक लगातार ये काम चलता ही रहेगा. అవునా? అప్పటి వరకు మనకు నా ఐడి నెంబర్ అదే ఉంటుంది. 3 తరాల వరకు మనకేమైతే మన ఫ్యామిలీ పేరు మీకు, వాళ్ళకేమైతే వాళ్ళ పిల్లల పేరు మీకు, వాళ్ళకేమైతే వాళ్ళ ఫ్యామిలీ పేరు మీకు, అట్లా 3 తరాల వరకు మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. రెగ్యులర్గా ఈ సామాన్లతో కొంటుంటారు, రెగ్యులర్గా టర్న్ ఓవర్ అవుతుంటారు, మనకు వచ్చే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇలాంటి చాలా అవుతాయి. ఇప్పుడు చెప్పండి, మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉందా లేదా? అదే కనుక మనం 55-60 సంవత్సరాలు చేసినాం అనుకోండి, రిటైర్డ్ అవుతామా కదా? రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎంత జీతం వస్తుందండి? 1,00,000 రూపాయల జీతం ఉన్నది అంటే రిటైర్డ్ అయితే దాంట్లో ఇప్పుడు అది కూడా లేదు. అవునా? ఎప్పుడో ఆ జన్మలలో 2002, 3, 4 కన్నా ముందు చేయలేని వాళ్ళకి జాబ్ వచ్చిన పెన్షన్ ఉంది. ఇప్పుడు ఏమైనా పెన్షన్ ఉందా? లేదు. అప్పుడు రిటైర్డ్ అయితే వచ్చే జీతంలో సగం వస్తుంది. ఆయన పోయిందంటే వాళ్ళ భార్యకు దాంట్లో సగం వస్తుంది. ఆమె కూడా పోయిందంటే పిల్లలకు వస్తుందా? ఆడికి జీరో. అవునా కదా? కానీ ఇది చెప్పండి, ఇట్లా తరతరాల వరకు మనం చేసేవాడి చిన్న మార్పులు, అవునా? చిన్న మార్పులు చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతా అంటే మనం చేయొచ్చా? చేయడం. అవునా? మరి ఇంత మంచి దానికి మనం ప్రయారిటీ ఇవ్వచ్చా? ఇవ్వచ్చా? ప్రయారిటీ అంటే మనం దీనికి టైం కేటాయించవచ్చా? ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, నేను ఒక చిన్న టేబుల్ చెప్తాను మీకు. టైం ఉంది కదా, ఇంకో హాఫ్ అన్ అవర్ కూర్చోండి కదా, అర్జెంట్ ఏం లేదు కదా. రైట్, నేను ఇంకో చిన్న ఒకటి చెప్తాను. రా కూర్చుంటా. 4 రకాల వ్యక్తులు ఉంటారు. ఎన్ని రకాలు? 4 రకాల వ్యక్తులు ఉంటారు. అంటే మనం చూసిన బట్టి దేన్ని బేస్ చేసుకొని అంటే, ఇప్పుడు ఇప్పుడు పెద్దరెడ్డి సార్ ప్రతి మీటింగ్లో ఉంటుండే. అవునా? ఈరోజు లేడు. ఆయనకి ఏమై ఉంటుంది? ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది, ఇంకోటి ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది. అవునా కదా? అంటే దీనికన్నా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. దాన్ని బట్టి నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, ఒకటి అర్జెంట్, అవునా, ఇంకోటి ఇంపార్టెంట్. ఏమేమి అర్జెంట్, ఏమేమి ఇంపార్టెంట్ చెప్పండి. అర్జెంట్ అంటే ఏంది, ఇంపార్టెంట్ అండి? అయ్యో, ఇదేమి నేను కొత్త మాటలు చెప్తున్నా. ఏమన్నా వాట్ ఈజ్ అర్జెంట్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? అవునా? కరెంట్ బిల్ కట్టడం ఇంపార్టెంటా కాదు? కానీ అర్జెంటా కాదు. రేపైనా కట్టుకోవచ్చు, కానీ కట్టడం మాత్రము ఇంపార్టెంట్. అవునా? ఆకలి అవుతుంది, వాటర్ తాగడము ఇంపార్టెంట్, దాహం వేసినప్పుడు తాగడము అర్జెంట్. అవునా? ఇలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్ పోతున్నాము, హైదరాబాద్ బస్ అక్కడ టర్న్ అవుతుంది. అవునా? పరిగెత్తడానికి రాకపోయినా పరిగెత్తాం. దాంట్లో ఏమది? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఒకవేళ లేదు మీకు సాయంత్రం వరకు పోవచ్చులే అంటే ఏమైతుంది? పోతే నెక్స్ట్ పార్ట్ వస్తుంది కదా అని అక్కడ ఏమవుతుంది? ఇంపార్టెంటే, ఇట్ ఈస్ నాట్ అర్జెంట్. నేనేం చెప్పాలనుకుంటున్నా అర్థమవుతుందా? ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు. సబ్జెక్ట్ మాకు తెలుసు సార్ అని చెప్పంటే మిమ్మల్ని చూస్తే ఇప్పుడు వెంటనే సందర్భం వచ్చింది కాబట్టి అది గుర్తుకొచ్చింది. రైట్, దీన్ని బేస్ చేసుకుంటే ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు? 4 రకాల వ్యక్తులు. ఫస్ట్ కేటగిరీ ఏముంటుంది అంటే, ఫస్ట్ కేటగిరీ మొదటి రకం వ్యక్తులు, వీళ్ళకు అర్జెంట్ ఉండదు, ఇంపార్టెంట్ కూడా ఉండదు. ఉంటారా? ఉండదా? ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటారా లేదా? అవునా? ఇది కూర్చుంటారు, అరే ఇక్కడ పోయి కరెంట్ బిల్ కాదు, పోతా మమ్మీ ఏమైతున్నది, రేపు పోతా కదా అని చెప్పినాడు. వాడికి ఏమో ఉప్పు దాడు, ఉపవాసం ఉండడు. ఇసంటలు ఉంటారా లేదా? ఉప్పు దాడు, ఉపవాసం ఉండడు. ఇసంటలు ఉంటారా? ఇలాంటి లైఫ్లో వాళ్ళకేమన్నా వాళ్ళ తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? వాళ్ళకి ఏముంటుంది? అరే వీడు ఎందుకు పుట్టినరా నాకు అని చెప్పేసి అంటారు. ఎస్ సార్ నో? లేకపోతే ఈయన ఎందుకు చేసుకుంటారా నాయన, వీడికి చెల్లమే లేదు,
ఇక్కడ ఇల్లు తగలబడుతుంది అంటే కూడా పోతే ఆగు రోడ్డు కుక్కలైతే తినేయం అని అంటాడు. అవునా కదా, వాడికి అర్జెంట్ లేదు, ఇంపార్టెంట్, పోతే వాళ్ళే పోయిండ్రు మనకేముంది అని అంటారు. అవునా, అంటే అలాంటి లైఫ్ కావాలని ఉందా? ఉంటుందా? అసలు జీవితంలో ఉంటే అలాంటి లైఫ్ మనము కోరుకోవద్దు. రైట్, నెక్స్ట్ సెకండ్ కేటగిరీ. అవునా, అర్జెంట్ ఏమి ఉండదు కానీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఉంటుంది, ఇంపార్టెన్స్ మాత్రం వాళ్ళకి ఇస్తారు. అవునా, కానీ అర్జెంట్ మాత్రం ఏ పని చేయరు, ఏది చేసినా డిలే చేస్తుంటారు అన్నమాట. అరే తొందరగా వెళ్ళరు అంటే వెళ్తూ ఆగరాదు అంటారు అన్నమాట. అన్న వాళ్ళ బ్యాగ్ తీసుకురాపు అంటే కూడా అరే ఆగుతలేదు అడిగో అంటాడు. అర్థమైందా? ఇలాంటి వాళ్ళని చూస్తే మనం సాటిస్ఫై అవుతామా? అరే లేజీ ఫెలో అని చెప్పేసి అంటాం. ఉంటారా ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటారా లేదా? అవునా, రైట్. నెక్స్ట్ మూడో కేటగిరీ చెప్తున్నాను నేను. థర్డ్ కేటగిరీ వాళ్ళు, వీళ్ళకి అర్జెన్సీ ఏముండదు, సారీ అర్జెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్ వాళ్ళకు ఏది ఉండదు, ఏది కూడా మనసు మీద తీసుకోరు. అర్థమైందా? అంటే అర్జెంట్ ఏది చేసినా దబ్బడి దిబ్బడి చేసి అరే వెళ్ళేవారు అంటే అవకాశం ఇక ఎక్కడ పోతే పోయి కాళ్ళు దాకా పడతా ఉంటారు. అర్జెంట్ అవుతుంటుంది కానీ ఏ దానికి పెద్దగా నేను ఎంత మంచి మాట చెప్తుంటే కూడా వాళ్ళు పట్టించుకోరు, దిక్కులే చూస్తుంటారు. అట్లా నాకు వాళ్ళు ఉండే ఇప్పుడు పేరు చెప్తే బాగుంటుంది కానీ నేను ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చి దిక్కులు చూస్తాను. అరే ఎందుకంటే అని అంటే కూడా వింటున్నానో చెప్పు. అర్థమైందా? అంటే వీళ్ళు ఏముంటుంది అంటే వాళ్ళకి ప్రతి దాంట్లో టెన్షన్ పడుతుంటారు చాలా మంది. అవునా, చిన్న ఏదన్నా ఒక దన్నుమ సౌండ్ కానీ ఇట్లా అవుతుంటారు. వాళ్ళు కూడా లైఫ్లో నిలకడ ఉంటారా? ఉండరు. అలాంటి వాళ్ళు కూడా చాలా డేంజర్. అవునా, కానీ ఇక్కడ ఫోర్త్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటి అని అంటే అన్ని ఏదైనా అర్జెన్సీగా తీసుకుంటారు. అవునా, ఇంకా దాన్ని ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటారు. అవునా, ఇలాంటి క్యాండిడేట్స్ హ్యాపీనా కాదు చెప్పండి. అవునా, ఇక్కడ నేనేమంటున్నాను అంటే ఇప్పుడు మన బిజినెస్ పరంగా వచ్చేస్తాం. ఈ బిజినెస్లో కనుక మనం తీసుకుంటే మనకి ఇప్పుడు బిజినెస్ చేయడము ఇంపార్టెంట్, అర్జెంటా కాదా? మీకు అర్థమైపోతుంది. మన బిజినెస్ చేయడం అర్జెంటా కాదు? అవునా, ఇంపార్టెంటా కాదు? ఇది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. దీనివల్ల మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేదా? 100% దీన్ని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్పబోతున్నాను అని అంటే ఇప్పుడు నా లైఫ్లో ఎవరిని నేను ఏమన్నాను నా గురించి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. యావరేజ్గా ఒక మనిషి యొక్క జీవితకాలం ఎంతండి? 60. ఎవరు చెప్తారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కేటాయించింది ఏంటి అని అంటే 65 సంవత్సరాలు బతికితే చాలు అని చెప్పి. సరే కొందరు ఫీల్ అవుతారు కాబట్టి నేను దీన్ని ఏం చేస్తాను అంటే 70 సంవత్సరాలు చేస్తాను యావరేజ్గా. మన దగ్గర లోకల్లో కొంత మంచిగా ఉంది కాబట్టి ఒక 10 years బ్యాక్ ఉండే రోగాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దానికి సప్లిమెంట్స్ వచ్చినాయి, మందులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అంతా ఒకటి యాక్సిడెంట్ అవన్నీ అవుతలేవు కాబట్టి దీన్ని ఒక 70 years అనేది యావరేజ్ అయిపోయింది. అవునా కదా? అయితే దీంట్లో నేనేమంటున్నాను అంటే 70 yearsలో నా ఏజ్ 43 years అండి. ఎంత? 43 అంటే ఫిగర్గా ఒక 40 years వేసుకున్నాను అనుకోండి. జరా ఎంగా అనిపిస్తున్నాను. 3 సంవత్సరాలు పెరిగిపోయేది ఉంది అంటే యావరేజ్. ఇప్పుడు నేను ఇంకెన్ని ఏళ్ళు బతుకుతా? 30 సంవత్సరాలు అంటే ఫిగర్లో రావడానికి మాత్రం సున్నా పెట్టిన ఇంకా 30 సంవత్సరాలు బతుకుతా. మన మాట అర్థమైందా? అంటే ఇప్పుడు నాకు బిజినెస్ అర్జెంటా ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను నా లైఫ్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అవునా, 30 సంవత్సరాలు బతుకుతాం. 30 సంవత్సరాల తర్వాత ఒక రోజుకి ఎన్ని గంటలు రాత్రి ఉంటుంది, ఎన్ని గంటలు పగలు ఉంటుంది? సగం ఉంటుందా? ఆధా రాత్ ఆధా దిన్. ఆధా రాత్ ఆధా దిన్. 30 సంవత్సరాల లోపల సగం ఇయర్స్ రాత్రిలో, సగం ఇయర్స్ కరెక్టేనా నేను చెప్పి? అర్థమవుతుందా? అవునా, ఒక రోజులో 24 గంటల్లో సగం రాత్రి సగం పగలు కదా. రాత్రిని కూడా మనం పని చేస్తామా? మా అంటే జర్నీ చేస్తే కానీ పని అయితే చేయం కదా. అవునా, మా ఉన్న డే టైంలోనే టైం వేస్ట్ చేసుకుంటాం సార్, రాత్రి ఆడికెళ్ళి తీసుకుంటాం. అవునా, రైట్. దీంట్లో బై 2 చేయవచ్చా? అంటే నాకు మిగిలిన ఇంకా 15 సంవత్సరాలు. ఆ 15 సంవత్సరాల లోపల మనము డే మొత్తం వర్క్ చేస్తున్నామా? ఎన్ని పనులు తోముకోవడానికి, స్నానం చేసుకోవడానికి, అన్నం తినడానికి, కొద్దిగా అక్కడిక్కడ ఉరకడానికి, జర్నీ చేయడానికి, ఇవన్నీ పనికి టైం ఉంటుందా ఉండదా?
అర్థమైంది. మీరు రిప్లై ఇవ్వకుంటే నాకు ఏది? నేను రాత్రి చెప్పాను ఇక్కడ డే నైట్ 15 సంవత్సరాలు రాత్రి పోయింది. డేలో 15 సంవత్సరాలు చెప్పండి దానికి టైం కేటాయిస్తాను కాబట్టి మిగిలింది 15 years అని చెప్తారు సార్. లైఫ్లో మిగిలింది 15 years. అవునా కదా? ఎంత ఉంది ఇంకా దీనికి దానికి మొత్తం ఆ కాలకృత్యాలకు పంటకు వీటికి అన్నిటికి ఎన్ని తీసేయచ్చు అమ్మా మీరు అన్నట్టుగానే 5 సంవత్సరాలు తీసేస్తాను. ఇంకా నాకు మిగిలింది 10 years. ఈ 10 సంవత్సరాల లోపల నా పిల్లల పెళ్లి చేయాలి చేయాలి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, మళ్ళీ బిజినెస్ చేయాలా లేదా? నేను ఏమంటున్నాను, మీకు ఎన్ని సంవత్సరాలు చేయాలన్నా నేను 5 సంవత్సరాలు అంటే సారీ చేయడం దేవుడేరు. నేను కనీసం ఈ జిందగీ పుట్టినందుకు 5 సంవత్సరాలు ఎంజాయ్ చేయాలా లేదా? ఎప్పుడు గురించి మంది గురించి బతకడమా, మన గురించి మనం బతకాలా లేదా? మనకంటూ ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయా లేదా? అవునా? అవి తీసుకోవడానికి అక్కడక్కడక్కడక్కడ కొద్దిగా ఎంజాయ్ చేయడానికి పోవడానికి కనీసము 70 ఏళ్ళు బతికే దాంట్లో ఒక 5 ఏళ్ళన్నా నేను ఎంజాయ్ చేద్దామా? ఎంత ఎంజాయ్? ఒక 5 సంవత్సరాలు నా గురించి అవునా ఎంజాయ్మెంట్ గురించి అనుకుందాం. ఇది చేయాలి అంటే అవునా, ఈ ఎంజాయ్ చేయాలంటే నేను ఇంకా నాకు బాక్యం ఏంటి? ఓన్లీ 5 years. 5 years బాక్యం అవునా. ఈ 5 years కనుక నేను బాగా కష్టపడితే, ఈ 5 సంవత్సరాలు నేను బాగా కష్టపడితే నేను ఈ 5 సంవత్సరాలు నేను ఎంజాయ్ చేయగలను. ఇప్పుడు చెప్పండి, నాకు టైం ఉందా అండి? నేను టైం వేస్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు. అరే ప్రసాద్, నీ మొహానికి ఉన్నది కేవలం 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాలు నువ్వు కష్టపడి ఇంకా మంచి గొప్పోడు అవుతావా? ఈ 5 సంవత్సరాలు కనుక లేట్ చేసినాము, వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మన జీవితం ఏమైపోతుంది సార్? ఇవి డ్రీమ్స్, ఇంతకుముందు రాసిన డ్రీమ్స్ ఒక్కటి కూడా కావు. అట్లా లేకుండా ఏమైందంటే, ఓహో ఆ చంద్రాయకు కొడుకునేనంట, వాడు ఎట్లా పుట్టిండో, ఎప్పుడు వేగిండో, ఎప్పుడు ఆడు చచ్చిపోయిందా? మరి ఏం ఉద్ధరించి చచ్చిపోయిండ్రా అంటే ఇట్లానే వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు గాంధీని ఎవరు ఎంతమంది గుర్తుపడతారు? అంబేద్కర్ ఎంతమంది గుర్తుపడతారు? మన వివేకానందుని ఎవరు ఎంతమంది గుర్తుపడతారు? అవునా? మన తాతలు ఎవరు గుర్తుపడతారు? అవునా? మన తాత పేరు తెలుసు, వాళ్ళ తాత పేరు అరే ఎవడో గాంధీని గుర్తుపట్టినావు, అంబేద్కర్ గుర్తుపట్టావు, శివాజీని పట్టుబట్టిన వాళ్ళు మొక్కుతున్నావు, దండలేస్తున్నావు. నీవెవరి ద్వారా అయితే ఈ భూమి మీదకి వచ్చినావో, ఏ తరం నుంచి అయితే వచ్చినావో వాళ్ళనే మర్చిపోలేవు యా. నిజమా కదా నేను చెప్పేది? అబద్ధం ఏమన్నా? రేపటికి మన పరిస్థితి కూడా, మన తాత ముత్తాతలు ఇప్పటికే చాలా మంది తాతలు అయినరా లేదా? అవునా? అయినము. అవునా? అయితే దీంట్లో మనం కూడా ఇట్లా గాలికి వచ్చి గాలిపోయే వాళ్ళకు ఉండాలా? కనీసం ఈ ఫోటో పోగానే ఇంకో ఫోటో, ఈ ఫోటో పోగానే ఇంకో ఫోటో. మనం ఏమన్నా ఒక గొప్ప పని చేస్తే మన ఫోటో లగతారు ఉంటుంది. ఒకవేళ ఏం పని చేయలేకుంటే మన మనమడికి ప్రతి ఏ ముసలో ఎందుకులో ఏం ఉద్ధరించిందని అందరి పిల్లలు అన్నారు, ఈయన కూడా అన్నాడు. అవునా? చేస్తాను. అవునా? ఆ విధంగా ఉందమ్మా, ఏమన్నా ఉద్ధరిస్తామా? ఈ 5 సంవత్సరాలు మన దగ్గర ఉన్నాయి, అంటే నా దగ్గర ఉన్నాయి. మీ లైఫ్కు మీరు క్యాలిక్యులేట్ చేయండి, నేను నాకు చెప్పను. అవునా కదా? టైం నేను ఎందుకు చెప్తున్నానంటే, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ అర్జెంట్. ఈ 5 సంవత్సరాలు కనుక నేను ఇంకా టైం వేస్ట్ చేసుకొని ఇంకా నేను ఇబ్బంది పడుకుంటాను.